బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. కావ్యం కనకం దగ్గరికి వస్తుంది. కనకం అమ్మాయి వస్తుందని చాలా సంతోషిస్తుంది. అప్పుడు కనకం, అల్లుడు గారి రాలేదా అమ్మ, నువ్వు ఒక్కదానివే వచ్చావా కావ్య అంటుంది. అప్పుడు కావ్యం, ఆయన రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చానమ్మా అంటుంది. నాకు ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం పెట్టు అనేసి అంటుంది. అప్పుడు కనకం, నువ్వు ప్రెగ్నెన్సీతో ఉన్నావు కదమ్మా, నువ్వు ఒక్కదానివి ఎలా వచ్చావు మరి అనేసి అంటుంది. అప్పుడు కావ్యం, నేను ఎలాగో అలాగొచ్చానమ్మా, నన్ను ఏం అడగకు అనేసి అంటుంది. అప్పుడు కనకం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు కనకం అపర్ణకి ఫోన్ చేద్దామని చేస్తుంటే కావ్య వచ్చి ఫోన్ తీసుకుంటుంది. ఎవరికి ఏం ఫోన్ చేయకమ్మా నువ్వు అనేసి కావ్య అంటుంది. అప్పుడు కనకం టెన్షన్ పడుతుంది. అసలు ఏమైంది, నువ్వు అల్లుడు గారు ఏమైనా మాట అనుకొని ఇక్కడికి వచ్చావా అమ్మ అనేసి కావ్యని అడుగుతుంది. కావ్య ఏం సమాధానం చెప్పకుండా అలాగే ఉండిపోతుంది. అపర్ణ రాజుతో నువ్వు ఎలాగైనా కావ్యని ఇంటికి తీసుకురా అనేసి అడుగుతుంది. అప్పుడు రాజు కనకం వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు కనకం ఉప్మా పెడుతుంది కావ్యకి. చిన్నగా తన విషయాలు తెలుసుకోవాలని కనకం, ఏమైందమ్మా అసలు నీకు అల్లుడు గారికి ఏమైనా అనుకున్నారా అనేసి అంటుంది. అప్పుడు కావ్య, ఏమనుకోలేదమ్మా మేమిద్దరం అనేసి అంటుంది. అప్పుడే రాజు వస్తాడు. వచ్చి మీ అమ్మాయి ఎవరికి చెప్పకుండా మీ ఇంటికి వచ్చేసింది అనేసి అంటాడు. అప్పుడు కనకం, ఎందుకమ్మా అలా వచ్చావు, అసలు మీకు ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా అనేసి అంటుంది. అప్పుడే రాజు, కావ్యని నీకు బుద్ధుందా, ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా నువ్వు అలా రావడం కరెక్టేనా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అనేసి అంటాడు. అప్పుడు కావ్యం, అసలు నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు, నీ నిర్ణయమైనా మార్చుకోలేదంటే ఆ నిర్ణయాన్ని కారణమైనా చెప్పు, నువ్వు అలా అయితే నేను వస్తాను అనేసి అంటుంది. అప్పుడు రాజు, నా నిర్ణయం గురించి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు ఆ నిర్ణయం చెప్పకపోయినా నువ్వు నాతో రావాలి, మీ ఇంట్లో వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు కావ్య అనేసి అంటాడు. అప్పుడు కావ్యం, నీ నిర్ణయం మార్చుకుంటేనే నేను వస్తాను, లేదంటే దానికి కావలసిన కారణమైనా నాకు చెప్తే మాత్రమే నేను వస్తాను, లేదంటే ఇంటికి రాను అనేసి చెబుతుంది. చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రాజు, నువ్వే అలా ఉంటే నేనెందుకు నీకు మాట్లాడాలి అనేసి రాజు కూడా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటి దగ్గర అపర్ణ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రాజు వస్తాడు. వచ్చి అపర్ణ అడుగుతుంది, ఏది కావ్య కనిపించిందా, తీసుకురాలేదేంటి అనేసి అడుగుతుంది. అప్పుడు రాజు, కావ్య కనిపించింది అనేసరికి కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషిస్తారు. అప్పుడు అపర్ణ, మరి ఎందుకు తీసుకురాలేదు తనని అనేసరికి అప్పుడు రాజు, కావ్య నా నిర్ణయం గురించి అన్న చెప్పు, లేదంటే ఆ నిర్ణయం నీ మార్చుకోవాలి అనేసి అంటుంది. నేను నా నిర్ణయం గురించి తనకు చెప్పను, తా నిర్ణయం గురించి చెప్తేనే వస్తాననేసి తను అలా మాట్లాడుతుంది. నేను నిర్ణయం చెప్పను అనేసి నేను అక్కడి నుంచి వచ్చాను, తను అసలే రానంటుంది, నేను చేసే ప్రయత్నం నేను చేశానమ్మా, తను రానంటుంది, ఇక తన ఇష్టం అక్కడే ఉండని అనేసి వచ్చాను అని అంటుంది. అప్పుడు అపర్ణ, ఏం మాట్లాడుతున్నావు రాజు, తనని బ్రతమాలైనా తీసుకురావాల్సిందే కదా అనేసి అంటుంది. అప్పుడు రుద్రాని, తననేం బతిలాడాలి, తను ప్రెగ్నెన్సీగా ఉన్నానని తెలిసి కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేసి రాజుకు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతుంది. అప్పుడు ఇందిరాదేవి, సంసారం అన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి, సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి, కానీ అలా మాట్లాడకూడదు రుద్రాని అనేసి రుద్రానికి క్లాస్ పీకుతుంది. అప్పుడు ఇందిరాదేవి, ఎలాగైనా రాజు కావ్యని ఇంటికి తీసుకురా అనేసి అంటుంది. రాజు, నానమ్మ తను రానంటుంది, ఆ నిర్ణయం గురించి చెప్తేనే వస్తానంటుంది, నేను ఆ నిర్ణయం గురించి చెప్పనని చెప్పాను, అందుకే తను రానంది, తను ఉండని, వాళ్ళ అమ్మ దగ్గర ఎన్ని రోజులు ఉంటుందో ఉండని అనేసి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కనకం, అసలు ఏం జరిగింది ఇంటి దగ్గర అని అప్పుకు ఫోన్ చేస్తుంది, కానీ అప్పు మాత్రం లిఫ్ట్ చేయకుండా పడుకుంటుంది. కనకం టెన్షన్ పడుతూ ఉంటుంది, అసలు ఇంట్లో ఏమైంది, అసలు కావ్య మన ఇంటికి ఎందుకు వచ్చింది అనేసి కావ్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు.